రైట్. బాలరాజ్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు మనకి, బీఆర్ఎస్ నేతగా ఆయనతో మాట్లాడదాం. బాలరాజ్ గారు ఉన్నారా? నమస్కారం సార్. ఎస్. సో ఏం చెప్తారు? సో రౌడీలకి సీట్ ఇచ్చారు అంటూ మొదలైన ఈ క్యాంపెయినింగ్ ప్రస్తుత ఫలితాలని ఏ రకంగా బేరీజ్ వేస్తారు? ఎక్కడ తప్పిదం జరిగింది? వేర్ యూ గూవ్డ్ అప్? సార్ ఏం లేదు, ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ తెలంగాణలో ఉన్న సమస్యల మీద, జూబ్లీహిల్స్ లో ఉన్న సమస్యల మీద, 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద, 2 సంవత్సరాల కంటే ముందు ఎలక్షన్ అధికారానికి వచ్చే ముందు వారు ఇచ్చిన హామీల మీద, వారు ఇచ్చిన మేనిఫెస్టో మీద, వాళ్ళ హామీల అమల్లో విఫలమైన వేళ అన్ని సందర్భాల్ని ప్రజలకు వివరించాము. మేము ఇవాళ గతంలో బీజేపీ మేము వస్తాం అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇలా ఒక ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ అని ప్రజలు నిరూపించారు కదా. సుమారు 39% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. అంతే, సత్యం కాదు, ఓటమి కావచ్చు కాదు. అంటే మీకు దాంట్లో ఏమైనా డౌట్ ఉండిందా బాలరాజ్ యాదవ్ గారు? ఏమంటారు? మీకు దాంట్లో ఏమైనా డౌట్ ఉండిందా? అంటే ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ అనే గుర్తించింది అనేది మీరు అది చెప్పడం, దాన్ని మీరు ఏ రకంగా చూడాలంటే అది మీ సక్సెస్ అనుకుంటున్నారా, ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? డెఫినెట్ గా సమీప భవిష్యత్తు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, రేపు డెఫినెట్ గా అధికారంలో రాబోయే బీఆర్ఎస్, ప్రజల పక్షాన కొట్లాడుతుంది బీఆర్ఎస్ అని ప్రజలు నిరూపించారు. మనం ఒకసారి అని ప్రతిపక్ష హోదా ఇక్కడ మాకు కూడా 39% ఓట్లు మాకు వేశారు. కానీ ఇలా సార్ ఎన్ని రకాల ఇబ్బందులతోటి ఇలా సిఓలు ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చేసింది, పోలీస్ యంత్రాంగం ఏం చేసింది, పైసలు ఎన్ని పంచారు, ఇవన్నీ మీ పత్రికలలో మీ మీడియాలలో వచ్చిన మాట వాస్తవం. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కాలికి బల్బం కట్టుకుని ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి వెంకటగిరి కాలనీ యూసఫ్ కూడా గల్లీలో కూడా తిరిగి ఏదో బీఆర్ఎస్ నొరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బండి సంజయ్ గారికి గుడ్ ఫ్రెండ్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఒకవైపు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఎప్పుడైతే సర్వేలో వెంటనే బండి సంజయ్ గారు రంగంలో దిగి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, కాంగ్రెస్ ని గెలిపించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు ప్రజలతో చూస్తారు. అదేవిధంగా ఇవాళ మేము అనుకుంటా ఉన్నాం, ఇవాళ డెఫినెట్ గా ప్రజా తీర్పులు సిద్ధం ఆత్మ ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటాము. డెఫినెట్ గా భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద, ప్రతి అంశం మీద, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కొట్లాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మా పార్టీ వరకు పెట్టారు. ప్రజలకు మాకు ఓట్లు. డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు చివరిగా క్లుప్తంగా ఒక విషయం చెప్పండి. సో సెంటిమెంట్ తాలూకు ఏదైతే ఉంటుందో ఆ ఎన్నికలు తెలంగాణలో పని చేయవు అనేది పదే నిరూపితం అవుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటి కంటోన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అవ్వచ్చు. సో ఏమనుకుంటున్నారు మీరు? ఇది 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్కి ఏమి చేసింది లేదు, ఏం చేశారో చెప్పాలి అంటూ కాంగ్రెస్ వేసిన ప్రశ్నకి సమాధానంగానే ప్రస్తుత ఫలితాలను చూస్తున్నారు చాలా మంది, కాదంటారా? సార్ మీ సాక్షి ద్వారా మేము చెప్పేది ఏంటంటే, సెంటిమెంట్లు 3-4 రకాలు ఉంటుంది. ఒకటి క్యాండిడేట్ చనిపోయినప్పుడు వచ్చే ఆ ఫ్యామిలీకి వచ్చే సెంటిమెంట్, క్యాండిడేట్ 1-2-3 సార్లు ఓడిపోయినప్పుడు వచ్చే సెంటిమెంట్. ఇక్కడ ప్రధానంగా నేనేమనుకుంటుంటే నవీన్ యాదవ్ గారు 2-3 సార్లు పోటీ చేయడం 6 వచ్చింది. ప్లస్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి సునీత సెంటిమెంట్ వచ్చింది. గతంలో కూడా మీరు చూడండి, రామలింగారెడ్డి గారు చనిపోయారు, వారి సుజాత భర్త చనిపోయే సెంటిమెంట్ వచ్చింది. అదే రఘునందన్ 2-3 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఒక సెంటిమెంట్ వచ్చింది. ఇట్లా కొన్ని సందర్భాల్లో ఒక తీరుకుంటుంది, ఒక్కొక్క ఎలక్షన్ ఒక తీరుకుంటుంది. కాబట్టి ఇప్పటికీ మీ సాక్షి చెప్పిందంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పక్షాన మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్ గా బలమైన ప్రతిపక్షంగా రేపు భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడతాం. అదేవిధంగా మేమేదో జలసికి ఏం పోట్లే, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు స్పందించినందుకు. రైట్, చివరిగా ముగిద్దాం సార్. సో ఎండ్ నోట్ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014లోనేమో 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా బూచివిచ్చి అధికారంలోకి వచ్చింది. 2014లో ఆ సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టేయడంతో వ్యూహం మార్చి 2019కి వస్తాలకే బాలాకోట్ కావచ్చు, పుల్వామా కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ తీసుకొచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2024 వస్తాలకే రామ మందిరం పేరు మీద అధికారంలోకి వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఫజియాబాద్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి మెజారిటీ తగ్గడంతో 63 స్థానాలు తగ్గడంతో వ్యూహం మార్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎలక్షన్కి వస్తాలకే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షలు చేసుడు, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ల కోసం ఏకంగా జీఎస్టీ స్లాబులు తక్కువ చేసుడు, అదే కాకుండా అత్యధికంగా నిధులు కేటాయిస్తామని చెప్పేసి ప్రజల యొక్క మన్ననలు పొందే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ మధ్యతరగతి ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూనే ఏ అవసరం ఎప్పుడు ఒకే విధంగా ఉండకుండా ఒక్కోసారి ఒక్కొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పొత్తులు కావచ్చు, అదే కాకుండా
అక్కడ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో పెట్టే అంశాలు కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్తో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క హేంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే ఓటు తొలగించే ప్రక్రియ కావచ్చు, అదే కాకుండా పొత్తుల ప్రక్రియ కావచ్చు, అదే కాకుండా ప్రీ పథకాలు కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి బీహార్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన చాలా స్పష్టంగా కనపడుతోంది. మధ్యప్రదేశ్లో రిపీట్ అయింది, మహారాష్ట్రలో అయింది, ఢిల్లీలో అయింది, ఇప్పుడు బీహార్లో కూడా అది నిర్ధారణ అయింది. రైట్. సో అంటే ఫ్యూచర్లో కూడా కేవలం అంటే ఈ రిఫార్మ్ చేయాలి లేకపోతే గతిని మార్చాలి అనే ఆలోచనేనా, లేదా పవర్లో వస్తే ఇంకా దాన్ని ప్రతిభావంతంగా చేయొచ్చు అనే ఆలోచన ఉంటుందా? వన్ వర్డ్లో చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోతలేదు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోతే వాసన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న తర్వాత ఈడీపీ సార్ ఇప్పుడు రేపు ఇవాళ 3వ అతిపెద్ద ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద అయితే గ్రోత్ ఉన్న దేశం. మరి రేపు జనాభా 20 కోట్ల మంది పెడితే సెకండ్కి వెళ్ళిపోతాం కదా. జీడీపీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆదాయం ఇంటూ జనాభానే కదా. దాన్ని బట్టి మీరు ఏదో జీడీపీ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయినాం. ఈ జీడీపీ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా నిరుద్యోగ గురించి ఎక్కడ కూడా ఎలక్షన్ పోకుండా ఓన్లీ సెంటిమెంట్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ అని ఒక్కో రాష్ట్రం ఒక విధంగా ముందుకు పోవడంతో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతున్న కనపడతా ఉంది. రైట్. థ్యాంక్ యూ చరణ్ గారు, మా స్టూడియోకి వచ్చారు. సో మీ విశ్లేషణకి థ్యాంక్ యూ సో మచ్.